బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్గా మారబోతోందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. 47 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత సముద్ర మార్గము తెరుచుకుంది. ఫలితంగా బంగ్లాదేశ్కి ఉగ్రవాద రాడికల్ ఇస్లామిక్ నేతలు స్వేచ్ఛగా వచ్చే అవకాశం ఏర్పడింది. సింపుల్గా చెప్పాలంటే బంగ్లాదేశ్ మరో ఉగ్రదేశంగా వేగంగా మారిపోతోంది. ఇక్కడే మన దేశానికి ఆందోళన మొదలైంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో పాకిస్తానీ ఉగ్రమూకలు అడుగు పెడితే మన దేశంలోకి చొరబడటానికి పెద్ద సమయం పట్టదు. మరి ఈ ముప్పును ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ప్రస్తుతం ఇండియా ముందున్న మిలియన్ మార్క్ ప్రశ్న ఇదే. ఇంతకు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అసలేం జరుగుతోంది? భారత్ లక్ష్యంగా సిలిగురి కారిడార్లో రెండు దేశాలు పన్నుతున్న ఉగ్ర కుట్రలేంటి? లెట్స్ వాచ్. భారత్ లక్ష్యంగా ఒక్కటవుతున్న బంగ్లాదేశ్, పాక్. బంగ్లాదేశ్లో భారీ ఎత్తున పాకిస్తాన్ ఉగ్రమూకలు. సిలిగురి కారిడార్లో యాక్షన్ మారాల్సిందేనా? బంగ్లాదేశ్లో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వంలో జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నేతలు భారత్కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ పాక్కి దగ్గరవుతున్నారు. ఇటీవలే ఆ దేశ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ ఫోటోను ఆ దేశ కరెన్సీ నుంచి తొలగించారు. రీసెంట్గా ఢాకాలో జరిగిన ఓ సమావేశంలో మహమ్మద్ అలీ జిన్నాను తమ జాతిపితగా పొగిడారు. ఈ పరిణామాల తర్వాత అక్కడి పాలకులు ఎవరి ఊహకు అందని నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ పాక్ జాతీయులకు వీసా నిబంధనల్ని సులువు చేసింది. దీంతో ఎలాంటి తనిఖీలు లేకుండా పాకిస్తాన్ జాతీయులు బంగ్లాదేశ్కి రావచ్చు. మరోవైపు పాకిస్తాన్ నుంచి నేరుగా విమాన సర్వీసుల్ని ప్రారంభించింది. ఇస్లామాబాద్ నుంచి 25,000 టన్నుల చక్కెరని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. 47 తర్వాత ఇరు దేశాలు సముద్ర మార్గాన్ని రీఓపెన్ చేశాయి. కరాచీ నుంచి చిట్టగాంగ్కి ఇటీవలే కార్గో షిప్ వచ్చింది. ఇదే కాకుండా ఎప్పుడూ లేని విధంగా యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి 40 టన్నుల ఆర్డీఎక్స్, 2,000 యూనిట్ల ట్యాంక్ మందుగుండు సామాగ్రి, 40,000 ఆర్టిలరీ మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేసింది. నిజానికి షేక్ హసీనా ఉన్నంతకాలం బంగ్లాదేశ్ భూభాగాన్ని భారత వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారకుండా ఉక్కుపాదం మోపింది. కానీ మహమ్మద్ యూనస్ సర్కార్ ఏర్పాటు తర్వాత భారత వ్యతిరేక శక్తులకు రెక్కలొచ్చాయి. జమాతే ఇస్లామీ, బీఎన్పీ, షేక్ హసీనాకు వ్యతిరేకంగా అల్లర్లు చేసిన ఇస్లామిక్ ఛత్ర శిబిర్ వంటి మూకలు యాక్టివేట్ అయ్యాయి. వీరంతా ఇండియాకు వ్యతిరేకంగా ప్రతిరోజు ఆందోళనలు చేపడుతున్నారు. హిందువులపై దాడుల్లో జమాతే ఇస్లామీ పాత్ర అధికంగా ఉంది. షేక్ హసీనా హయాంలో బంగ్లాదేశ్ విడిచి వెళ్లిన జమాతే ఇస్లామీ నేతలు ఒక్కొక్కరిగా దేశం చేరుకుంటున్నారు. దీంతో రానున్న కాలంలో అక్కడ ఇస్లామిక్ మతోన్మాదం మరింతగా బలపడే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు పాకిస్తాన్కు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంతో ఆ దేశం నుంచి బంగ్లాదేశ్కి ఉగ్రవాద రాడికల్ ఇస్లామిక్ నేతలు స్వేచ్ఛగా వచ్చే అవకాశం ఏర్పడింది. ఫలితంగా బంగ్లాలో ఇస్లామిక్ తీవ్రవాదం మరింత బలపడబోతోందనేది సుస్పష్టమే అనేది రక్షణ నిపుణుల మాట. నిజానికి భారత వ్యతిరేకతే లక్ష్యంగా పుట్టుకొచ్చిన జమాతే ఇస్లామీ ముందు నుంచి పాకిస్తాన్కు ప్రాక్సీగా పనిచేస్తోంది. పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ కనుసన్నల్లో ఇది పనిచేస్తోంది. దీని కింద అన్సరుల్లా బంగ్లా, జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ వంటి తీవ్రవాద సంస్థలున్నాయి. వాస్తవానికి 1991 నుంచి 96, 2001 నుంచి 2005 మధ్య జమాత్ మద్దతు కలిగిన బీఎన్పీ పార్టీ షేక్ ఖలీదా జియా అధికారంలో ఉన్న సమయంలో పాకిస్తాన్ టెర్రరిజానికి బంగ్లాదేశ్ లింకులేర్పడ్డాయి. మసూద్ అజార్, సజ్జద్ ఆఫ్ఘనీ వంటి జిహాదీ సూత్రధారులు బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి చొరబడ్డారు. బంగ్లాదేశ్ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు కీలకంగా మారింది. IC-814 ఫ్లైట్ కాందహార్ హైజాకింగ్ లో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలున్న 4 జైషే ఉగ్రవాదులతో పాటు స్థానిక జైషే కార్యకర్త బిలాల్ మోండాల్ ని బంగ్లాదేశ్ అధికారులు 2009లో అరెస్టు చేశారు. ఇక లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ కూడా బంగ్లాదేశ్ లో బలపడే ఛాన్స్ ఉంది. ఇవన్నీ భారత రక్షణకు సవాళ్లు తప్పవనడానికి సంకేతాలే. మరోవైపు ఇప్పటికే చిట్టగాంగ్, కాగ్స్ బజార్లోని రోహింగ్యా సెటిల్మెంట్లలో ఇప్పటికే లష్కర్ కార్యకర్తలు పనిచేయటం ప్రారంభించారు. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం వంటి భారత వేర్పాటువాద ఉగ్ర సంస్థలకు కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆశ్రయమిస్తోంది. వీరికి తీవ్రవాద గ్రూపులు శిక్షణ కూడా ఇస్తున్నాయి. ఇండియాకు వ్యతిరేకంగా లష్కర్ రోహింగ్యాలను రిక్రూట్ చేయటానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్కు చెందిన పలువురు ఎల్ఈటీ, అల్ ఖైదా జిహాదీ కమాండర్లు రోహింగ్యా క్యాంపులను సందర్శించినట్టు వార్తలొస్తున్నాయి. వారందరి
లక్ష్యం ఏంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్ గా చెప్పాలంటే బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి చొరబడటమే వారందరి లక్ష్యం. మరోవైపు బంగ్లాదేశ్ బెంగాల్ ప్రాంతంలో అత్యంత సున్నితమైన చికెన్ స్నేక్ ని ఉగ్రవాదులు టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంటుందని మన ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో చొరబాట్లు, బంగ్లాదేశ్ ముస్లింల జనాభా భారీగా పెరగటం భారత్ను కలవరపెడుతోంది. ఈశాన్య భారత్లోని 8 రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు చికెన్ స్నేక్ నుంచి వెళతాయి. దీంతో పాటు కీలక పైప్ లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్ కు ఇదే మార్గం. పశ్చిమ బెంగాల్లో ఉన్న ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పుంది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ కు అత్యంత సమీపంలో ఈ ప్రాంతముంది. చైనాకు చెందిన చుంబి లోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. ఈ ప్రదేశంపై చైనా దాడి చేసి మన దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరుచేసే ప్రమాదముందని సైనిక వ్యూహకర్తలు కొన్ని దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. డోక్లాం ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్ దళాలు అడ్డుకోవటానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. చుంబి లోయ వైపు ఉన్న భూటాన్ భూమి డ్రాగన్ చేతికి వెళితే డోక్లాం ట్రై జంక్షన్ వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పట్టుబిగిస్తుంది. ఫలితంగా PLA చుంబి లోయలో శతఘ్నులు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులు, యుద్ధ విమానాలను సిలిగురి లక్ష్యంగా మోహరించే ప్రమాదముంది. నిజానికి చికెన్ స్నేక్ విషయంలో మొదట భూటాన్ కూడా చైనాకే మద్దతుగా నిలిచింది. కానీ జింగ్పింగ్ ప్రభుత్వం ఆక్రమణ కుట్రలను పసిగట్టిన భూటాన్ రాజు భారత్ సాయం కోరారు. ఇటు మోడీ ప్రభుత్వం సైతం చికెన్ స్నేక్ ప్రాంతంలో చైనా కుట్రలను తిప్పికొట్టేందుకు భూటాన్ కు మద్దతివ్వటం మొదలుపెట్టింది. ఈ సంవత్సరంలోనే ప్రధాని మోడీ, భూటాన్ రాజు మధ్య 4 సార్లు సమావేశాలు జరిగాయి. ఇటీవలే ఇద్దరి మధ్య చివరి భేటీ జరిగింది. ఆ భేటీలో 2 దేశాల మధ్య సహకారంలో ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్షం, టెక్నాలజీ పై దృష్టి పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు అధికారికంగా ప్రకటించినా అనధికారికంగా చికెన్ స్నేక్ ప్రాంతంలో ప్లాన్ యాక్షన్ గురించే చర్చ జరిగిందనే వాదనలు వినిపించాయి. చికెన్ స్నేక్ ను విస్తరించి గోట్ నెక్ గా మార్చాలనే ప్రతిపాదనలు చాలా కాలంగా ఉన్నాయి. అంటే ఆ ప్రాంతాన్ని రక్షణపరంగా భారత్ అభివృద్ధి చేస్తుందన్నమాట. అదే జరిగితే ఈ ప్రాంతంలో భారత్ కు భద్రత పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ చర్చలు జరుగుతుండగానే బంగ్లాదేశ్, పాకిస్తాన్ పాలకులు చికెన్ స్నేక్ ప్రాంతంపై దృష్టి సారించటం ఆందోళన కలిగించే అంశమే. వాస్తవానికి ఇప్పటికే చైనా అండదండలతో ఈశాన్యంలో తీవ్రవాదం నెలకొంది. ఆ శక్తులకు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉగ్రమూకలు మద్దతిస్తే ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మోడీ సర్కార్ సైతం ఈ సమస్యపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. భూటాన్తో వీలైనంత త్వరగా చికెన్ స్నేక్ ప్రాంతంపై ఒప్పందం జరిగితే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉగ్ర కుట్రలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. లేదంటే మన దేశానికి పాక్ కంటే బంగ్లాదేశ్ నుంచే ముప్పు అధికంగా ఉంటుంది.